ఈరోజు ఈ వీడియోలో హాజీ సిద్దిక్ సాల్కేను బాబా గారు అనుగ్రహించే విధానం తెలుసుకుందామంటే, హిందూ భక్తుల వలె పాత్రులైన ముస్లింలను కూడా సంస్కరించి అనుగ్రహించేవారు సాయి. ఎన్నోసార్లు మక్కా యాత్ర చేసిన ఒక ముస్లిం హాజీ సిద్దిక్ సాల్కే షిరిడీ వచ్చాడు. అతన్ని చూస్తూనే బాబా ఉగ్గురులై 2 నెలల వరకు అతన్ని మసీదులో ప్రవేశించనీయలేదు. ఒకరోజు శ్యామ అతని తరపున ప్రార్థిస్తే ఆ హాజీ బార్వే బావి దగ్గరకు సన్నని కాలినడకన వస్తాడా అన్నారు బాబా. హాజీని అడిగితే అతడు వస్తానన్నాడు. అది విని సాయి 4 వాయిదాలలో 40,000 రూపాయలు చెల్లిస్తాడా అన్నారు. శ్యామ అడిగి వచ్చి అతడు 40 లక్షలైన ఇవ్వడానికి సిద్ధమేనని చెప్పాడు. ఈసారి ఆయన మేము ఒక మేకను కోస్తాము, అతడికి తలా పిరుదులు వృషణాలు ఏది కావాలో కనుక్కో అన్నారు. బాబాగారి మట్టి కొండలోని చిన్న రొట్టె ముక్క చాలు అని కబురు చేశాడు హాజీ. అది విన్న సాయి పట్టరాని ఆవేశంతో మసీదులోని పాత్రలన్నీ బయటపారేసి కఫ్నీ చేతులు పైకి మడుచుకుంటూ కోపంగా హాజీ వద్దకొచ్చి, ఇక్కడున్నది ఎవరనుకున్నావు? మక్కా యాత్ర చేశానని గర్వమా? ఖురాన్ అలా చెప్పిందా? ఇంత చేసి నీవు నన్ను ఎరుకవు అన్నారు. హాజీ భయంతో వణికిపోయాడు. బాబా మసీదుకు తిరిగి వచ్చి తమ వద్దనున్న పైకంతో పండ్లు కొని హాజీకి పంపి 50 రూపాయలు కూడా ఇచ్చారు. నాటి నుండి అతడు మసీదు ప్రవేశించడానికి సాయి అనుమతించారు. ఆయన చెప్పిన మేక శరీరంలోని భాగాలు ధర్మార్థ కామాలు. హాజీ కోరినది సాయి నిత్యం అనుభవించే మోక్షం. సాయి పాత్రలోని చిన్న రొట్టె ముక్క కోరడంలో హాజీ గురూచిష్టం కోరాడు. సాయి చెప్పిన కాలిబాట కఠోరమైన సాధన. 40,000 రూపాయలు అంతఃకరణ చతుష్టయం. కానీ అవి మొదట తాను హాజీననే గర్వంలో చిక్కుకున్నాయి. అతడు తమను శరణు పొందాకనే సాయి కోపంతో అతని గర్వమనచడం సరి అయిన గురువుల పద్ధతి. అది నెరవేరగానే తమ సంతోషానికి సంకేతంగా సాయి పండ్లు కానుక ప్రసాదించారు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జయ.